అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 50 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 51వ ఎపిసోడ్. ఏమిటంటే ఆ విషయం ఉపమాన ధ్యాన సందేశాలు. ఈరోజు మరొక ఉపమానం గురించి చెప్పుకుందాం. ఏమిటంటే అది పొలంలో కలుపు మొక్కలు ఉంటే చేను పెరగదు. అలాగే ధ్యానంలో ఆటంకాలనే కలుపు మొక్కలు ఉంటే సాధనలో పురోగతి ఉండదు. సాధనలో పురోగతి ఉండదు. మళ్ళీ ఇంకొకసారి, పొలంలో కలుపు మొక్కలు ఉంటే చేను పెరగదు. అలాగే ధ్యానంలో ఆటంకాలు ఉంటే సాధన పెరగదు. ఇంకా చెప్పుకోవాలంటే శక్తి రాదు. కావాలంటే మీరు వ్యవసాయం చేయించేవాళ్ళు ఎవరైనా అవుతే బాగా తెలుస్తుంది. వ్యవసాయం చేసేటప్పుడు మొదట పొలాన్ని దున్నుతారు, తర్వాత వరి కానీ ఏదో ఒక పంట వేస్తారు. వేసిన తర్వాత చేసే పని ఏంటంటే కలుపు మొక్కలు తీస్తూ ఉంటారు. ఫస్ట్ చేసే పని. ఈ కలుపు మొక్కలు తీయకపోతే ఏం జరుగుతుందంటే చేను పెరగదు సరికదా. చేను బాగా పెరగడానికి వీళ్ళు మందు అది వేస్తారు. అమోనియా అని, యూరియా అని, ఇంకా రకరకాలైనటువంటి ఫర్టిలైజర్స్ వేస్తారు. ఈ ఎరువుల యొక్క సారాన్నంతా ఈ కలుపు మొక్కలే లాగేస్తాయి. అంచేత చేనుకి వెళ్ళవు. అంచేత ఏంటంటే చేను సరిగ్గా ఎదగదు. అంచేత కంపల్సరీగా వీళ్ళు చేసిందంతా వేస్ట్ అవుతుందని చెప్పి కలుపు మొక్కలు తీస్తారు. అలాగే ధ్యానం కూడా చేస్తున్నాం మనం. ఊరికే చేస్తున్నాం. చాలామంది చేస్తున్నారు. నేను గమనిస్తున్నాను. వారిలో ఏ పురోగతిని కనిపించట్లా, ఎదగట్లేదు, అలాగే ఉంటున్నారు. వారికి కొద్దిపాటి జ్ఞానం కూడా రావట్లే, మార్పులు కూడా రావట్లేదు, అలాగే ఉండిపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఈ ధ్యానంలో వచ్చే ఆటంకాలు వాళ్ళు తెలుసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. మరి ఏముంటాయి ఆటంకాలు? ఊరికే కొన్ని తెలుసుకుందాం మనం. ముఖ్యంగా ధ్యానానికి ఆటంకాలు ఏంటంటే, 1 అహంకారం, 2 మమకారం. ఈ 2 ధ్యానానికి ఆటంకాలే. సహజంగా ఏంటంటే ఈ అహంకారాన్ని ఈ అహంకారం అన్నది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీటినే అష్టమదాలు అని పిలుస్తారు. మనం ధ్యానంలో పురోగతి సాధించాలి అంటే వీటిని జయించాలి. మరి ఏమిటి ఈ అష్టమదాలు? వ్రాసుకొని చెప్తాను. 1 కుల మదం, 2 బల మదం, 3 యవ్వన మదం, 4 రూప మదం, 5 ధన మదం, 6 రాజ్య మదం, 7 శీల మదం, 8 తపో మదం. ప్రస్తుతానికి మనకు టైం లేదు కాబట్టి వీటి గురించి తర్వాత మనం ఇంకా డీటెయిల్డ్గా వివరించుకుందాం. ఇంచేతంటే ప్రతి ఒక్కరిలో పైవాట్లో ఏదో ఒకటి, లేకపోతే కొన్ని రకాల గర్వాలతో జీవిస్తూ ఉంటారు.
పైకి కనపడరు, కానీ లోపల ఈ అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. ఎవరైతే అలా అహంకారంతో విర్రవీగుతూ ఉంటారో వారు ధ్యాన సాధనలో పురోగతి సాధించలేరు. మరి ఈ నేను అనే అహంకారంతో పాటు నాది అనే మమకారం కూడా ధ్యాన సాధనకు, నేను అనే అహంకారంతో పాటు నాది అనే మమకారం కూడా ధ్యాన సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం. ఈ మమకారాలను ఈషణ త్రయం అంటారు. ఒకటి ధనేషణ, అంటే ధనం మీద మమకారం. 2 ధారేషణ, అంటే భార్య మీద లేక భర్త మీద మమకారం. 3 పుత్రేషణ, అంటే పిల్లల మీద మమకారం. చాలా మందికి ఉంటుంది, ఇట్లో ఏదో ఒకటి ఉంటుంది, అన్నీ ఉంటాయి కొంతమంది. ఇలాంటి నావి నాది అనే మమకారం కూడా ధ్యానానికి ఆటంకాలే. వీటితో పాటు 6 రకాల బాధలు కూడా ధ్యానానికి ఆటంకాలే. వీటిని షడూర్మాలు అంటారు. అవి ఏంటంటే 1 ఆకలి, 2 దాహం, 3 శోకం, 4 మోహం, 5 జననం, 6 మరణం. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం తర్వాత తెలుసుకుందాం. మొత్తం మీద ఊరికే మీకు ఉన్న ఆటంకాల గురించి చెప్తున్నాను. ఇవే కాకుండా మనకున్న బలహీనతలు, వ్యసనాలు, ఇవి కూడా ధ్యానానికి ఆటంకాలు. వీటిలో సప్త వ్యసనాలు ముఖ్యమైనవి. అందులో మొట్టమొదటిది ఏంటంటే జోదం. ఇందులో చాలా రకాలు వస్తాయి, లాటరీలు, బెట్టింగ్లు, ఇలాంటివన్నీ, పేకాట. 2 వ్యభిచారం, 3 మద్యపానం, 4 హింస, 5 ప్రతి చిన్న విషయానికి శిక్షించే గుణం, ఇది సంసారంలో ఉంటుంది. 6 పంతం, అంటే మొండి పట్టుదల, ఇలాంటివన్నీ ఉండకూడదు. 7 దుర్వ్యయం, అంటే డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం. వీటి మీద కూడా బాగా అర్థమయ్యేటట్టు తర్వాత చెప్పుకుందాం. ఎంచేతంటే ఇన్ని రకాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలీదు ధ్యానంలో. ఊరికే పొద్దున్నే లేచి కాసేపు కూర్చుని చేసేస్తే ఎదిగిపోతాం అనుకుంటాం. మనలో ఇటువంటి లోపాలు ఉంటే మీరు ఎప్పటికీ ఎదగలేరు, కొద్దిగా కూడా ఎదగలేరు. అసలు జ్ఞానం పెరగదు. శ్రమ పడతారు కానీ మీలో పురోగతి కనిపించదు. అలాగే జీవితంలో మనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే విఘ్నత్రయం అంటారు. విఘ్నత్రయం అవి ఏంటంటే 1 అభావన, 2 విపరీతం, 3 సంశయం. వీటి గురించి కూడా మనం డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ధ్యానం ఊరికే చేయడం గొప్ప కాదు, ఊరికే అది ఒక్కటే ముఖ్యం కాదు. అలాగే ఇంకా కొన్ని దోషాల వల్ల మనం ధ్యాన సాధనలో పురోగతి సాధించలేం. ఏమిటి ఆ దోషాలు? వాటిని ఏమంటారంటే పంచమలాలు అంటారు. అవేంటో చెప్తాను, రాసుకోండి. 1 తిరోధాన మలం, 2 మాయయే మలం, 3 మాయక మలం, 4 కార్మిక మలం, 5 అణువ మలం. వీటి గురించే కూడా తర్వాత మనం చాలా డీటెయిల్గా చెప్పుకుందాం. అంచేత గుర్తుంచుకోండి, మీకు ధ్యానం బాగా కుదరాలి అంటే ఇలాంటి ఆటంకాలు తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
పొలంలో రకరకాల కలుపు మొక్కలు ఎలా ఉంటాయో ఈ ధ్యాన సాధన అనే మార్గంలో అనేక రకాల ఆటంకాలు ఉన్నాయి. మన ఊరికే శ్వాస మీద ధ్యాస పెడితే సరిపోతుంది అని అనుకుంటాం. అది ఒక్కటే సరిపోదు. అందుకే నేను చూస్తున్నాను, 5 ఏళ్ల నుంచి చేస్తున్నారు, 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఇన్ని లోపాలతో సాధన చేస్తే ఎక్కడ పురోగతి ఉంటుంది చెప్పండి? అంచేత ఖచ్చితంగా సరే ఆ కలుపు మొక్కలను తీసేసినట్టు ఈ ఆటంకాలనే కలుపు మొక్కల్ని మనం తీసివేయవలసిందే. మరి వీటి మీద ఒక అవగాహన ఉంటే కనుక, అర్థమవుతే ఖచ్చితంగా అప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఎంత ఎక్కువ తెలుసుకుని చేస్తూ ఉంటే, ఆ పొరపాటు చేస్తూ ఉంటే అది గుర్తుకొస్తూ ఉంటుంది, దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఎవరికీ సాధ్యం కాదు, కానీ మెల్లిమెల్లిగా అవి మన దృష్టిలో ఉన్నప్పుడు, మన దృష్టిలో లేకపోతే ఏమి చెయ్యం కూడా. అంచేత ధ్యానం బాగా కుదరాలన్నా, ధ్యానంలో మంచి స్థితికి ఎదగాలన్నా, ఈ పై లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవాలి. లోపాలు ఉంచుకుని ధ్యానం చేస్తే ఏ పురోగతి ఉండదు, ఫలితాలు కూడా నామమాత్రంగా ఉంటాయి. అంతేకాదు, ఈ ఆటంకాలు అధిగమించాలంటే ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు ఈ ధ్యాన సాధన నమ్మకంతో, విశ్వాసంతో, భగవత్ సాధనగా భావించి బద్ధకించకుండా పట్టుదలతో చేయాలి. అలా సాధన చేస్తే సంసారంలో ఉన్నా కూడా చివరకు ఆత్మానుభూతి పొందగలుగుతాం, జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం. అందుచేత మనం పట్టుదలగా ధ్యానం చేద్దాం. మరి మిగతా విషయాలు డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ.